ఇప్పుడు రాబోయే 2025 సంక్రాంతి పండుగ కానుకగా తెలుగులో అగ్ర నిర్మాతకెళ్ళి అదే మన దిల్ రాజుకెళ్ళి 3 సినిమాలు విడుదల కాబోతున్నాయంట. ఇక ఒకటేమో మన తెలిసిందే గేమ్ చేంజర్, రెండవదేమో వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం. ఇక మూడవదేమో ఇది డిస్ట్రిబ్యూషన్ రూపంలో డాకు మహారాజ్ గిట్లా ఈయన ఖాతాలకే వస్తుంది. అయితే మళ్ళా ఈ 3 సినిమాలు గిట్లా ఆయన చాలా జాగ్రత్తగా ఈడదలకు ప్లాన్ చేస్తున్నాడంట. ఇక ఒకదానికి ఒకటి ఎమ్మటెమ్మటి కాకుండా 2-3 రోజుల గ్యాప్ బట్టి ఇక తేదీలు అనేవి ఖరారు చేసుకున్నాడంట. అయితే ఇదంతా మంచిగా ఉన్నది అనుకున్న సమయంలాగా ఇప్పుడు తమిళ స్టార్ హీరో అయిన మన అజిత్ ఉన్నాడు చూడురి, ఆయన విడము యాడ్చి సినిమా రూపంలో ఆయనకు ఎదురు దెబ్బే తగిలే అవకాశం ఉన్నది అనే మాట వినబడుతున్నది. అయితే తమిళంలో సూపర్ స్టారు అజిత్ ఇప్పుడు విడమే ఆర్చి రూపంలో తెలుగులో వస్తున్నావు, సంక్రాంతి బర్ల దిగుతున్నావు అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు దాని టీజర్ గిట్లా ఆరంభం చేసిరంట. ఇక తెలుగులోనేమో గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది మైత్రి మూవీ సంస్థోళ్ళు వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మళ్ళీ ఈ సినిమాని ఇట్లా తెలుగులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినబడుతున్నది. అయితే తెలుగులో ఎప్పుడు ఎవరు విడుదల చేస్తారనేది పక్కన పెడితే అటుకెళ్ళి తమిళంలో మాత్రము ఇక అగ్ర థియేటర్లల్లో చాలా థియేటర్లో ఈ సినిమాని గట్టిగా విడుదల చేస్తున్నారంట. ఇక దీనితోని ఇక తమిళంలో మన గేమ్ చేంజర్ ఒకవేళ విడుదల అయితే ఓపెనింగ్లో మాత్రము ఈ సినిమా ప్రభావం పడుతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు అనమాట. అయితే 2023 సంక్రాంతికి గిట్లా మన దిల్ రాజు నిర్మించిన వారసుడు విజయ్ సినిమా వచ్చింది. ఇక దాంతో పాటుగానే అజిత్ సినిమా తెగింపు ఇట్లా ఒకటేసారి విడుదల అయింది. ఇక అట్లా చూసుకుంటే గినక అప్పుడు ఇట్లా అజిత్ సినిమాతోని మన విజయ్ సినిమాతోని ఇట్లా ఎదురుపోటీ జరిగిన దాఖలాలు చూసినాం. ఇక ఆ సమయంలో ఒకసారి దిల్ రాజు మాట్లాడుకుంటా నా హీరో పెద్ద హీరో కాబట్టి తమిళలో ఆయనకు ఎక్కువ థియేటర్లు ఇస్తే మంచిగా ఉంటుంది అని అన్నాడంట. ఇక దీంతోని అసలుకే అజిత్ అభిమానులు గట్టిగానే తగిలినట్టుంది. మామూలుగానే అజిత్ అభిమానులకి విజయ్ అభిమానులకి ఆడ పచ్చగడ్డి వస్తే భగ్గుమంటది అనే విధంగా పోర్లు జరుగుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు దిల్ రాజు అజిత్ కంటే విజయ్ గొప్ప అని మాట్లాడడంతో ఇక ఆ సమయంలో వాళ్ళు మస్తుగా గరమైన సంగతి చూసినాం. ఇప్పుడు కట్ చేస్తే మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ పోటీ లెక్క అజిత్ సినిమానే వస్తున్నదాయే గిరిబారిలో దిగుతున్నది. ఇక అట్లా చూసుకుంటే అజిత్ సినిమా అయితే గట్టిగా తమిళంలో గేమ్ చేంజర్కి ప్రభావం పడేటట్టుగా ఉన్నది అనే పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే దిల్ రాజుకు పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఇక దిల్ రాజు ఏమో మన గేమ్ చేంజర్ సినిమాకు భారీ మొత్తం పెట్టి తీసిండాయే. అది గిట్లా ఆయన సంస్థలకు వెళ్ళి మైలురాయి అయిన 50వ చిత్రం కాబట్టి పైసలకు ఎరకాడకుండా ఖర్చు పెట్టి తీసిండాయే. ఇక అంతేకాదు మన రామ్ చరణ్ తండ్రి అయిన మెగాస్టారు విశ్వంబర సినిమాని ఇట్లా వాయిదా వేసుకునేటట్టుగా చర్చలు జరిపిండు. ఇక ఆయనకెళ్ళి వస్తున్న సినిమాలు 2 సినిమాలు సంక్రాంతికి వస్తున్నాము. ఇక ఇది డాకు మహారాజ్ గిట్లా సరిగ్గా చూసుకొని మెల్లగా థియేటర్లు అనేది సర్దుమను చేసిండు. ఇక కట్ చేస్తే అంత మంచిగా ఉన్నది అని అనుకుంటే ఇప్పుడు మన అజిత్ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక చూద్దాం ఇక ఏమవుతుంది అనేది బాక్స్ ఆఫీస్ పోర్లో. కానీ ఇక మీకు ఇట్లా ఏమనిపిస్తున్నది, మన అజిత్ సినిమాని నిలదొక్కుని గేమ్ చేంజర్ సినిమా నిలబడుతుంది అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.